హాయ్ అండి, వెల్కమ్ టు ఆల్ ఈజ్ వెల్. మీ అందరికీ కూడా ఉగాది శుభాకాంక్షలు అండి. ఈరోజు అయితే నేనండి ఇక్కడ అయితే అన్నీ రెడీ చేసుకున్నానండి. పచ్చడికి అయితే ఇంకా పూజ అవ్వలేదండి. మా కృష్ణ ఇదిగోండి పక్కనే ఉన్నారు. ఇప్పుడైతే నేను పూజ అయితే చేయలేదు కదండి. పచ్చడికి అయితే కలిపేస్తున్నాను. తర్వాత స్వామివారికి నివేదన చేసిన తర్వాత అండి నేను టెంపుల్స్ కూడా వెళ్ళాలన్నమాట. ముందుగా అయితేనండి నేను ఎలా చేసుకుంటాను ఏంటంటే మీకు చూపిస్తున్నాను అనమాట. అందరికీ తెలిసిందే, ప్రతి ఒక్కళ్ళు చేసుకుంటారండి. కానీ నేను చేసుకునే విధానం మీకు నేను చూపిస్తున్నాను. ముందుగా అయితే అరటిపళ్ళు అండి. అరటిపళ్ళు అయితే ఇలా చేతితోటండి బాగా ఇలా నలిపేసుకోవాలి. బెల్లం అయితే వేస్తున్నానండి. పచ్చడిలోకి అండి అరటిపళ్ళు బెల్లం తోటి టేస్ట్ అయితే వస్తుందండి. నేను చేసింది అయితే చాలా అందరూ కూడా ఇష్టపడతారనమాట అండి. అందుకే ఇదిగోండి పెద్ద అంతా కలుపుతున్నాను. అప్పుడే అందరూ కూడా ఆర్డర్లు పెట్టేసుకున్నారు. ఆర్డర్లు అంటే అడిగేశారని కూడా అడిగారండి పచ్చడి ఇమ్మని. ఇదిగోండి అంత కలిసి మాదేమో చిన్న ఫ్యామిలీయే, కానీ ఏంటంటే నా పచ్చడి అంటే చాలా మందికి ఇష్టమండి. అడిగారనమాట. ఓకే, ఇది పెట్టారనమాట అండి. లేకపోతే ఇద్దరికి ముందు అది పెడదాం అనుకున్నాను, సరిపోదు కదా అని చెప్పేసి ఇది పెట్టారనమాట అండి. అన్నీ కూడా వస్తువులండి కొత్తగా ఉండాలి కదా. ఇదిగోండి చింతపండు కూడా కొత్త చింతపండు పిండుతున్నాను. మంచిగా అప్పుడే మామిడికాయ ముక్కలు వేస్తున్నానండి. ఇది ఉగాది పచ్చడి అండి. మన శరీరంలో ఉన్న కఫ పైత్యాన్ని కూడా ఇది తీసేస్తుంది అనమాట. అంత మంచిదండి. అలాగే ఇవ్వండి ఎండుమిరపకాయ కూడా కొద్దిగానే, కారం కూడా వేసుకోవాలి కదా. ఎండుమిరపకాయ అయితే వేస్తున్నాను. వేప కూడా వేస్తున్నానండి. ఇదిగోండి శనగపప్పు, వేపు శనగపప్పు అండి. ద్రాక్ష పళ్ళు అయితే వేస్తున్నానండి. నల్ల ద్రాక్ష కదా, నల్ల కిస్మిస్ ఏదో